భక్తితోనే మానవాళికి, మనిషి జీవితానికి విముక్తి కలుగుతుందని ప్రముఖ కాంట్రాక్టర్ నరసింహారెడ్డి సతీమణి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు కళా నాగవేణి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె బుధవారం స్థానిక ఏహెచ్కే నగర్లోని వరసిద్ధి వినాయక భక్త బృందం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం, పర్యావరణ రక్షణ పోస్టర్ విడుదల కార్యక్రమాలను నిర్వహించి మాట్లాడారు. ఏహెచ్కే నగర్ యువత ఐక్యతతో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని ఆమె తెలిపారు. ప్రతి ఏటా ఈ కాలనీవాసులు ఐక్యంగా ఉంటూ ఇలాంటి పుణ్య కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తుంటారని అన్నారు. అనంతరం ఆమె ప్లాస్టిక్ నివారణ పోస్టర్లను విడుదల చేశారు. ప్లాస్టిక్ను నివారించి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. గోవులను రక్షించి పూజించాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటి పచ్చదనాన్ని కాపాడాలని కోరారు. అనంతరం దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు సఫారీ గోవిందరాజు మాట్లాడుతూ ప్లాస్టిక్ను నివారించకుంటే మన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో ఉపయోగకరమైనవని, వాటి కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఏహెచ్కే నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై దేవుని అనుగ్రహం ఉంటేనే ప్రతి ఒక్కరికి